సోషల్ మీడియా ఎలా తయారైందంటే ఎవరినైనా మనం ఒకవేళ గిట్టనట్లయితే వాళ్ళ గురించి ఎంత పచ్చిగా మాట్లాడాలో అంత పచ్చిగా మాట్లాడి పైచాచిక ఆనందాన్ని కొంతమంది పొందుతూ ఉంటారండి. ఎందుకంటున్నారంటే ఈ మధ్యకాలంలో రామ్ చరణ్ గారిని, చిరంజీవి గారిని ఉద్దేశించి సోషల్ మీడియాలో అతి దారుణంగా మాట్లాడుతున్నారండి. అసలు నాకు తెలియగలుగుతున్నా ఈ మాట్లాడే వాళ్ళకి బుద్ధి, జ్ఞానం, సిగ్గు, లజ్జ, సీము, నిద్ర ఏమైనా ఉందా లేదా, లేకపోతే ఎవరినో ఒకరిని ఒక మాట అనందే మనకు దాహం తీరదు, ఒక ముద్ద ఎక్కదు అన్నట్టు ఉంటున్నారా ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటున్నానంటే ట్విట్టర్లో ఈ మధ్యకాలంలో నీకు ఒక పోస్ట్ చూశానండి. ఎందుకంటున్నానంటే నిన్నగాక మొన్న కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూసిన చిన్నపిల్లలు ఏం చేశారండి? అసలు నాకు తెలియగలుగుతున్న చిరంజీవి గారి సినిమాలు కావచ్చు, రామ్ చరణ్ గారి సినిమాలు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు కావచ్చు, మీరు ఎట్లా చూడాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని చూడమని ఎవరు కూడా అనేవాళ్ళు లేరు. ఈ విధంగా మాట్లాడితే అసలు మీకు ఏమొస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటున్నానంటే సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీ మీద పడి ఏడవటం చాలా ఎక్కువైపోయిందనమాట. మరి అది ఫ్యాన్స్ వారు కావచ్చు, ఇంకా వేరేదేమైనా కావచ్చు, పని పాట లేకుండా సోషల్ మీడియాలోకి రావటం, వాడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం. అసలు ఫ్యాన్స్ వారు ఏ విధంగా తయారైందంటే ఒకప్పుడు ఫ్యాన్స్ వారు వేరు, ఇప్పుడు ఫ్యాన్స్ వారు వేరు. ఎందుకంటున్నారంటే ఒకప్పుడు సపోజ్ నాకు చిరంజీవి అంటే ఇష్టం లేదనుకోండి, ఆ చిరంజీవి సినిమా చూసేవాళ్ళు కాదు. వాళ్ళ అభిమాన హీరో సినిమా ఒకవేళ వచ్చినట్లయితే 1-2 సార్లు చూసేవాళ్ళు. దీంట్లో తప్పేం లేదు. ఎందుకంటున్నారంటే నీకు ఆ హీరో ఇష్టం లేదు కాబట్టి ఆ హీరో సినిమాకి నువ్వు వెళ్ళేది కాదు. అలాగే బాలకృష్ణ గారిని, వెంకటేష్ గారిని, నాగార్జున గారిని వీళ్ళని గిట్టిన వాళ్ళు కూడా కొంతమంది ఉండేవాళ్ళు అనమాట. ఒకవేళ వాళ్ళకి ఆ హీరో సినిమా నచ్చకపోతే, ఆ హీరో ఒకవేళ నచ్చకపోతే మీరు ఈ సినిమాకి వెళ్ళకుండా మానేయండి. మిమ్మల్ని ఆ సినిమా చూడమని కూడా ఎవరు చెప్పట్లే. ఆ సినిమా ఒకవేళ బాగుంటే ఆడిద్ది, ఆ సినిమా ఒకవేళ బాగలేకపోతే కొన్ని రోజులు ఆడిద్ది, తర్వాత తీసేస్తారు. ఇలాగ ఉండాలి. అంతేగాని మనకు ఒక కెమెరా ఉంది, మన దగ్గర ఒక మైక్ ఉంది, నా చేతిలో మొబైల్ ఉంది, దాంట్లో డేటా ఉంది, లేకపోతే ఇంట్లో వైఫై ఉంది, కొద్ది గొప్ప టెక్నాలజీ నా చేతిలో ఉంది, నేను మార్చేస్తా, నా నోటితో అనేస్తా, నేను చేసేస్తా, నేను తిట్టేస్తా, సోషల్ మీడియాలో ఎవరి మీద పడితే వాళ్ళ మీద నేను ఎగిరేస్తా అంటే ఎలాగా? అది కుదరదు. అది చిరంజీవి గారంటే ఇష్టం ఉండదు, రామ్ చరణ్ గారంటే ఇష్టం ఉండదు, పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం ఉండదు, వాళ్ళు చేసే పనులు ఇష్టం ఉండదు, వాళ్ళ సినిమాలు ఇష్టం ఉండదు. మిమ్మల్ని సినిమాలు చూడమని ఎవరు అంటారా? అరే మన ప్రపంచంలోకి నిన్నగాక మనం వచ్చిన పసికందులు ఏం చేశారు? అసలు సోషల్ మీడియా ఏదన్నా పోస్ట్ చూద్దామంటేనే అసహ్యం అనిపిస్తుంది, దరిద్రం అనిపిస్తుంది. అరే చిరంజీవి గారు కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నా సరే, నా గురించి కావచ్చు, నా పేరు కావచ్చు, నా బిరుదులు కావచ్చు, ఇలా ఏదైనా సరే సోషల్ మీడియాలో నా గురించి మాట్లాడొద్దు, నా ఫోటో వేయించుకోవద్దు అని కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నా కానీ ఈ విధంగా మాట్లాడుతున్నారంటే ఇంకేమని చెప్పాలి? వీళ్ళకి బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటానికి? ఈ మధ్యకాలంలో ఒక వీడియో చూశారు. ఆ వీడియోలో మహిళా జర్నలిస్ట్ ఏం మాట్లాడుతుందంటే, అంటే పేరైతే చెప్పను, ఎందుకంటున్నానంటే పేరు చెప్పినా కొద్దీ నా మీద పడి ఏడుస్తున్నారా అని ఎన్నో రకాల మాట్లాడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆమె ఏమంటుందంటే, మెగాస్టార్ చిరంజీవి గారికి ఆడపిల్లలంటే ఇష్టం లేదా, అంటే మనవళ్ళ మీద ఉన్నంత ఆశ మనవరాళ్ళ మీద లేదని చెప్పి మాట్లాడుతుంది. ఏంటండి నాకు తెలియకడుతున్నా? అసలు ఈ మహిళ ఇలా ఎందుకు మాట్లాడుతుందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఉదాహరణకు నాకు ఒక 2 ఆడపిల్లలు ఉన్నారనుకోండి, ఆ పిల్లలు పుట్టి పెరిగి కాస్తంత జ్ఞానం వచ్చిన తర్వాత, అంటే ఒక 10 సంవత్సరాలు అటు ఇటు లోపు వయసు వచ్చింది అనుకోండి, రాఖీ పౌర్ణమి నాడు రాఖీ కట్టాలంటే కనీసం ఒక్క అన్నైనా తమ్ముడైనా మా కుటుంబంలో ఉంటే బాగుందని చెప్పి ఆ ఆడపిల్లలు కూడా కోరుకుంటారు. ఎందుకంటున్నారంటే ఎవరినో అన్నయ్య అని పిలిచి అక్కడికి వెళ్ళి కట్టేదానికన్నా నా రక్త సంబంధం, నా తల్లిదండ్రులకు నేను ఎలా జన్మించానో అదే విధంగా నా తమ్ముడైనా అన్నైనా ఉంటే నేను ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా, ఎక్కడున్నా కానీ నా కుటుంబం దగ్గరకు వచ్చి మా అన్నకైనా తమ్ముడికైనా నేను రాఖీ కట్టుకుంటున్నాను కదా అని చెప్పి వాళ్ళకు ఒక తృప్తి అనేది ఉంటుందన్నమాట. అంటే మన కడుపును పెట్టిన ఆడపిల్లలకి ఆ విధంగా ఉన్నప్పుడు కన్న తల్లిదండ్రులకు ఉండదా, తాతలకు ఉండదా? చిరంజీవి గారు ఆ ఈవెంట్లో ఏమన్నారంటే, మా ఇంట్లో దాదాపు ఒక 5-6 మనవరాళ్ళు ఉన్నారు కాబట్టి మన లెగసీ, మన వంశాన్ని నిలబెట్టాలంటే ఒక మనవుడు ఉంటే బాగుందని చెప్పి నాకు అనిపిస్తుంది రామ్ చరణ్ అని 4 గోడల మధ్యలో చెప్పొచ్చు. 4 గోడల మధ్యలో చెప్పితే ఏ ప్రాబ్లం ఉండేది కాదు. కానీ చిరంజీవి గారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఏదైనా సరే, అది మంచి అయినా చెడైనా ఏదైనా కానీ అభిమానులకు చెప్పుకోవడం అతనికి ఫస్ట్ కాంచి ఉన్న అలవాటు. ఆ విధంగా ఆ రోజున చెప్పిన కానుంచి చిరంజీవి గారి పైన సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోశారు. అరే చిరంజీవి గారికి ఆడపిల్లలంటే ఇష్టం లేదు, మగపిల్లల మీద ఉన్నంత ప్రేమ ఆడపిల్లల మీద లేదని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. అదేవిధంగా నిన్నగాక మొన్న ఎప్పుడైతే రామ్ చరణ్ గారికి కవాల పిల్లలు పుట్టారో అప్పుడు కూడా తెల్లారే అనుకుంటా, అప్పుడు కూడా ఒక వీడియో చేసి మరీ చెప్తుందన్నమాట. అప్పుడెప్పుడో జరిగిపోయిన విషయాన్ని ఎత్తుతుంది.
చిరంజీవి గారికి మనవడి మీద ఉన్నంత ప్రేమ మనవరాల మీద లేదు అని. అసలు ఈ విధంగా కొంతమంది మాట్లాడుతూ ఉంటే మాట్లాడే వాళ్ళు కూడా నిజంగా చెప్పండి, ఎవరైతే మాట్లాడారో ఒకవేళ మీకు ఆడపిల్లలు ఉంటే మగపిల్లాడు ఒకడు కావాలని చెప్పి మీకు అనిపించదా? అలాగే ఒక ఇద్దరు మగపిల్లలు ఉన్నారనుకోండి, ఆడపిల్ల కూడా ఉంటే బాగుందని చెప్పి మీకు అనిపించదా? అంత ఎందుకండి, నాకు కూడా ఇద్దరు మగబ్బాయిలు. నేను ఎన్నోసార్లు అనుకున్నాను, మా భార్యాభర్తల కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఎన్నోసార్లు అనుకున్నాం, అరే ఒక ఆడపిల్ల ఉంటే బాగున్నాం, మా కుటుంబానికి ఒక లక్ష్మీ కళ వచ్చేది, ఒక ఆడపిల్ల ఉంటే బాగుందని చెప్పి నాకు ఎన్నోసార్లు అనిపించింది. ఇప్పటికి కూడా మా ఇద్దరు అబ్బాయిలకి రాఖీ కట్టాలంటే వేరే వాళ్ళ కుటుంబం నుంచి వచ్చి రాఖీ కడతా ఉంటారు అనమాట. అరే సందు దొరికితే చాలు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేయడమే. ఈ పోస్టులు పెట్టేవాళ్ళు, ఈ కామెంట్ పెట్టేవాళ్ళు నాకు అనిపిస్తూ ఉంటుంది ఒకసారి, వీళ్ళు చదువు సంజ లేని వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారా అంటే అదేం కాదు. చాలామంది జాబ్ వాళ్ళు వస్తుంటారు, అన్ని విధాలుగా జ్ఞానం తెలిసిన వాళ్ళు ఉంటారు, ప్రపంచం అంటే ఏంటో తెలిసిన వాళ్ళే ఉంటారు. కానీ ఎట్లయినా సరే ఏదో రకంగా వీళ్ళని దూషించాలి. చిరంజీవి గారిని దూషించాలి, రామ్ చరణ్ గారిని దూషించాలి, పవన్ కళ్యాణ్ గారిని దూషించాలి. ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే అది మాట్లాడేయాలి. నాకు తెలిసి అప్పుడు వాళ్ళకి దాహం ఆకలి అవుతుంది అనుకుంటారు. చిన్న ఖాళీ టైం దొరికితే చాలు ఏదో ఒకటి సోషల్ మీడియాలో ఈ కుటుంబాలని గెలకాలి. అరే మాట్లాడే ముందు మనల్ని ఎవరన్నా అదే విధంగా మాట్లాడినట్లయితే మనకెంత బాధ అనిపిస్తుంది, మన కుటుంబ సభ్యులంటే మనకెంత బాధ అనిపిస్తుంది. అరే చిన్నపిల్లలు ఏం చేశారు నాయన, నిన్నగాక మొన్న పుట్టిన పిల్లలు వాళ్ళు ఏం చేశారు? ఎట్లాగా మీరు అనొద్దు అన్న రామ్ చరణ్ గారు అంటారు, చిరంజీవి గారు అంటారు, ఈ కుటుంబ సభ్యులను అంటనే ఉంటారు, ఆగరు. ఏ ఒక్క రోజైనా ఎవరినైనా చిరంజీవి గారు కావచ్చు, రామ్ చరణ్ గారు కావచ్చు, ఈ విధంగా మాట్లాడే వాళ్ళని సోషల్ మీడియా సాక్షిగా ఎప్పుడైనా ఎక్కడైనా కానీ ఏ సందర్భం బట్టైనా కానీ దూషించినట్టుగా మాట్లాడినట్టుగా ఎక్కడైనా ఉందా? వాళ్ళు ఎక్కడా మాట్లాడరు. కానీ వీళ్ళ గురించి ఎత్తందే, వీళ్ళ గురించి మాట్లాడందే, వీళ్ళ గురించి వీళ్ళని దూషించందే వీళ్ళకి ఆకలి అవ్వదు, దప్పిక అవ్వదు అనమాట. కానీ చిరంజీవి గారు, నాకు తెలిసినంత వరకు చిరంజీవి గారికి ఎంత ఓపికైతే ఉందో అంతకు మించి రామ్ చరణ్ గారికి ఓపిక ఉందండి. ఎందుకంటున్నారంటే తండ్రికి తగ్గ తనయుల్లాగా ఇంతవరకు ఎప్పుడు కూడా ఏ ఒక్క మాట కూడా ఎవరిని కూడా అనట్లేదన్నమాట రామ్ చరణ్ గారు అయినా కానీ. కొంతమంది ఎవరన్నా మాట్లాడితే వెంటనే కౌంటర్ ఇస్తూ ఉంటారు. మనం చాలామంది ఆ యువ హీరోలను చాలామందిని చూసాం. అంతేకాకుండా మీడియా మిత్రులను మొత్తం కూడా పిలిచి నన్ను ఈ విధంగా విమర్శిస్తున్నారు, ఆ విధంగా విమర్శిస్తున్నారు అని చెప్పి వాళ్ళకి కౌంటర్ ఇవ్వడం మొదలేస్తారు. కానీ మెగా ఫ్యామిలీలో వీళ్ళు మాత్రం ఎప్పుడు కూడా ఎవరు ఎన్ని మాటలన్నా ఎంత విమర్శించినా సరే, ఒకవేళ వాళ్ళ మనసుకు గుచ్చినట్టు ఆ మాటలు ఉన్నా సరే లోన బాధపడుతూ పైకి మాత్రం చిరునవ్వుతూ కనిపిస్తూ ఉంటారు అన్నమాట. కానీ ఏది ఏమైనా సరే సోషల్ మీడియాలో ఇలా మాట్లాడటం అనేది ఎంతవరకు కరెక్ట్ అయితే కాదు. చాలామంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుగా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.